ఇక్కడ కనిపిస్తున్న విధముగా అరచేతి చూపుడు వ్రేలి క్రింది భాగములో ఒక చతురాకారపు రేఖ ఉంటే వీరు వినయ విధేయతలు కలిగి ఉంటారు. అధిక విద్యావంతులై ఉంటారు. శాస్త్ర పరిశోధన కూడా చేస్తారు. వీరు అందరి మన్ననలు కూడా అందుకుంటారు. వీరిది గౌరవప్రదమైనటువంటి జీవితము. ఇక్కడ కనిపిస్తున్న విధముగా అరచేతి చూపుడు వ్రేలి క్రింది భాగములో ఒక త్రికోణ రేఖ ఉంటే వీరు రాజకీయాలలో బాగా రాణిస్తారు. పెద్ద పదవుల్లో ఉంటారు. వీరు సాధించినది అంటూ ఏమీ ఉండదు. అధిక జనాదరణ కలిగి ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న విధముగా అరచేతి చూపుడు వ్రేలి క్రింది భాగంలో ఒక గుణకము గుర్తు, ఒక నక్షత్రం గుర్తు రేఖలు ఉన్నప్పుడు ప్రేమపూర్వకమైన జీవితము, అనుకూలవతి అయినటువంటి భార్య లభిస్తుంది. అత్తవారి ఇంటి నుండి ధనము, ఆస్తులు లభిస్తాయి. ఈ జాతకులు భార్య చెప్పు చేతుల్లో ఉండే స్వభావం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న విధంగా అరచేతి చూపుడు వ్రేలి క్రింది భాగంలో ఒక నక్షత్రము గుర్తు ఉంటే ఇది చాలా అదృష్టవంతమైనటువంటి రేఖ. వీరికి పరోపకారం చేసే గుణం ఉంటుంది మరియు రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. మంచి విద్యావంతులు, ఆస్తిపాస్తులతో పాటు ధనము కూడా ఉంటుంది. మంచి భార్య, పిల్లలు సుఖ సంతోషాలతో జీవిస్తారు. వీరు ఇంట నౌకర్లు కూడా ఉంటారు. ప్రజాదరణ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న విధముగా చూపుడు వ్రేలి క్రింది భాగంలో బుద్ధిరేఖకు ఆనుకొని ఒక గుణకము రేఖ ఉంటే వీరికి ధనవంతుల ఇంటి నుండి భార్య లభిస్తుంది. వీరికి దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, హోమాలు, గుళ్ళు, గోపురాలు తిరిగి ధనము అధికంగా ఖర్చు చేస్తారు. ఆర్థిక స్తోమత కూడా చూడరు. భక్తి పారవస్యములో మునిగిపోతారు. ఇక్కడ కనిపిస్తున్న విధంగా చూపుడు వ్రేలి క్రింది భాగములో ఒక గుణకము రేఖ గుర్తు ఉంటే ఈ జాతకులు ఎలా ఉంటారు? వీరికి సంఘములో పేరు ప్రతిష్టలు, గౌరవము కలిగి ఉంటారు. అందమైన భార్య ఉంటుంది. వీరికి పెద్ద పదవులు వరిస్తాయి. ఎనలేని సంపద కలిగి ఉంటారు. ఈ రేఖ అరచేతిలో ఎక్కడ ఉన్నా చెడు ఫలితాలని ఇస్తుంది, కానీ ఈ స్థానములో మాత్రము శుభఫలాన్ని ఇస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న విధంగా మీ అరచేతిలో చూపుడు వ్రేలి క్రింది భాగంలో 2 నిలువు రేఖలు ఉండి బొటన వ్రేలి పై భాగంలో ఒక చక్రము ఉంటే వీరికి శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది. దానితో పాటుగా ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. ఇక్కడ కనిపిస్తున్న విధముగా చూపుడు వ్రేలి క్రింది భాగంలో 2 అడ్డు రేఖలు ఉంటే వీరికి శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది. జ్యోతిష్యము వంటి విద్యలలో ప్రవేశం ఉంటుంది. 2 రహస్య విద్యలలో ప్రవేశం ఉంటుంది. అయితే వీరిలో విరక్తి భావన కలిగి ఉంటుంది. వీరు జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు.